భగవద్గీత గీతామకరణం 18వ అధ్యాయం 68వ శ్లోకం. యం ఇమం పరమం గుహ్యం మద్భకేష్యాభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్య మామే వైష్కత్య సంశయా. ఎవడు అతి రహస్యమైన గీతాశాస్త్రము నా భక్తులకు చెప్పును అట్టివాడు నా యందు భక్తి కలవాడై సంశయరహితుడై లేక నిస్సందేహముగా నన్నే పొందగలడు. గీత ఫలితము సాక్ష్యము అని ఇచ్చట వక్కాణించబడింది. తమ భక్తులు గీతాశాస్త్రమును బోధించువారు పరాభక్తి కలవారై బ్రహ్మ సాయుధ్యములకు బడురని ఇచ్చట వంచింపబడింది. దీనిని బట్టి ఇతరులకు ఉపకారం చేయుట సర్వోత్తమ మగుచున్నది. ఇతరుల ఉపకారం చేయుట అనగా ఆయా రూపముల్లోనున్న భగవంతుడికి చేయుటే అగును. కావున ఇది సామాన్య భక్తి కాక పరాభక్తిగా ఉంచున్నది. అన్ని దానముల కంటే జ్ఞానదానము సర్వోత్తమైనది. కావున ఇతరులు చేయు జ్ఞానదానము పరాభక్తిగా వర్ణించబడినది. అసంశయ చెప్పిన అట్లు గీతాశాస్త్రం తప్పక ముక్తి నొందగలదని సంశయరహిత కాగలదని విదితమవుతుంది. గణిత శాస్త్రం ఎట్టిది రహస్యం. దీనికి ఎవరు ప్రబోధించే భగవద్భక్తుడు శ్లోకము దుర్గుణములు చేసిన దుర్గుణములు లేని వారికి అట్లు బోధించు వారికి కలిపి ఫలితమేంటి పరాభక్తి కలవారై సంశయరహితుడై భగవంతుడిని పొందుదురు. 69వ శ్లోకం. నచాతస్పర్శే కస్మినే ప్రియకృతం భవితా నచ మే తస్మాద్ధన్య ప్రియతో మయి. మనుషులకు అట్టి వాని కంటే నా మిక్కిలి ప్రేమను నచ్చువాడెవరూ లేడు, మరియు అతని కంటే నాకు మిక్కిలి ఇష్టుడైన వాడు ఈ లోకమును ఎక్కడో కలగబోడు. భగవానుడు ఆధ్యాత్మిక విద్యావ్యాప్తికి గీతాతత్వ ప్రచారం వల్ల ఎంతటి ప్రీతి గలతో సువ్యక్తము చేయుచున్నది. ప్రియుక్తమగు తమ ప్రత్యయమును వాడుట చేత భగవానుడు మహాప్రియుడు వాడుతున్నాడని స్పష్టమగుచున్నది. ఆ ప్రపంచములో దేవునికి మనచ్చు అనేక పుణ్యకార్యములను జనులు చేయుచున్నారు. అందరికంటే గీతాతత్వ ప్రవర్తకులు అధిక పుణ్యములను సంపాదించుకొంచున్నాడు. అకార్యములకే అతడు సర్వేశ్వరుడు మహోత్తర ప్రియము నొందచ్చు ఫలితము సాక్షాత్ బ్రహ్మమును పడయుచున్నాడు. అట్టి భగవంతుడు పరమపీతుడుచున్నాడు. కావున ప్రతివారు గీతాతత్వమును తాము చక్కగా అనుభూతి పొందుకొని ఇతరులకు దానిని బోధించవలను. తాను ధరించి ఇతరులకు ధరింపజేసి తద్వారా భగవంతునికి అతి ప్రియము ఉండగలుగు సౌభాగ్యము నొచ్చుకొనవలెను. తర్వాత మహిమను గురించి భగవానుడి విధముగా